పూరా లోకల్. ముందుగా ఇప్పుడు ఇంతకుముందు నాకు మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధం అనే విషయాన్ని రఘునందన్ కానీ మన ఇంతకుముందు చాలామంది చెప్పారు. నాకు గుర్తుంది ఆ రోజు 1980s 1980లో బీజేపీ ఏర్పాటైన తర్వాత నేను ఈ జిల్లాకు యువ మోర్చా ఇన్ఛార్జ్ ఉండే. ఆ రోజు నేను బస్సులో వచ్చి రామాయణపేట అక్కడ దిగి అక్కడ 2-3 కార్యకర్తలు బస్సులో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చేది. అందులో నాకు గుర్తున్నది గజ్వేల్లో రామరెడ్డి గారు ఒకడు, మన జోగిపేటలో వీరభద్రం ఒకడు, ఇద్దరు గుర్తున్నారు నాకు. చాలామంది వచ్చారు. మన వాసిరెడ్డి గారు ఉండే తర్వాత రామాయణపేట వారు ఎమ్మెల్యే అయ్యారు. అందుకే ఈరోజు మనకున్నటువంటి ఒక ఏదైతే బలం ఉందో ఆ రోజు సైకిళ్లలో తిరిగి ఇంటింటికి పోయి మనం మాట్లాడేవాళ్ళం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఇదే మెదక్ జిల్లాలో మనము ఎంపీ రఘునందన్ గారు గెలిచారు, గతంలో ఎంపీ నరేంద్ర గారు గెలిచారు, గతంలో మనం ఎమ్మెల్యేలు గెలిచాము, ఇక్కడ మనం ఈ యొక్క జిల్లాలో మున్సిపల్ చైర్మన్లు గెలిచినాము, ఈ వైస్ చైర్మన్లు గెలిచినాము. ఇన్ని రకాలైనటువంటి ఒక గెలుపు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఉమ్మడిలో చూసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ గతంలో ఏదైతే ఇది కేవలము పట్టణాలకు సంబంధించినటువంటి పార్టీగా భావించేవాళ్ళో ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణాలకే కాదు గ్రామీణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న జరిగినటువంటి మన సభ్యత్వం కార్యక్రమంలో తెలంగాణలో 40 లక్షల సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి మనం తీసుకుని వచ్చినాం. 40 లక్షల్లో మెదక్ జిల్లాలోనే మన ఎంపీ గారితో రఘునందరావు గారితో సహా కష్టపడితే ఇదే ఉమ్మడి జిల్లాలో 2 లక్షల పై సభ్యత్వాన్ని ఈరోజు మనం మెదక్ జిల్లాలో నమోదు చేసుకోగలిగినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ పెరుగుతానన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.